హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరులో ప్రసన్న. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను అని చెప్పడం కంటే కూడా బాగానే ఉన్నానని చెప్పేసైతే అంటాను. నెక్స్ట్ మన వీడియోలోకైతే వెళ్ళిపోదాము. అంటే వీడియో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియో స్టార్టింగ్‌లో ఏంటంటే ఇక్కడ మా చిన్నోడు ఇది ఈవినింగ్ టైమ్ వ్లాగ్ అండి. చాలా డేస్ అయిపోయింది నేను ఇటువంటి రొటీన్ వ్లాగ్స్ అన్నీ షేర్ చేయక. ఇది గూడా చాలా డేస్ వీడియో అయితే కాదు. చాలా మంత్స్ వీడియో ఇది. ఇది ఒక 5 మంత్స్ బ్యాక్ ఏమో షూట్ చేశాను. దీనికి ముందు వీడియో అయితే నేను పెట్టేశాను. అంటే రోజు ఫుల్ డే అయితే తీశాను. వీడియో షూట్ చేశాను. కాకపోతే లెంత్ అయిపోతుందని చెప్పేసి అయితే పెట్టలేదు. అది అప్పుడు పెట్టేశాను. ఇది ఇప్పుడు పెడుతున్నాను. ఇంకా రోజు వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడం వల్ల అంటే మొక్కలకు నీళ్ళు వేయడం, కల్లాపు వేయడం, ఇంకా మిగతా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయడం వల్ల డ్రెస్ అంతా కూడా తడిసిపోయింది. దీని ముందు క్లిప్‌లో చిన్నోడు చాకుతో కోస్తున్నాడు కదా! మీరనుకోవచ్చు చాకు తీసుకోరా అని చెప్పేసి. ఆ చాకయితే తెగదండి మెయిన్‌గా. నేను రాకముందే ఎలానో ఇంకా కింద మీద పడి అంతకుముందు అంటే నేను రాకుండా అక్కడ కాయ ఉంది గదా! అదైతే కోసేసాడు ఎలా అయితేనో. వాడైతే అన్ని పనులు కూడా పర్ఫెక్ట్‌గా, క్లియర్‌గా చేస్తాడండి. చాలా జాగ్రత్తగా అయితే ఉంటాడు. వాడికన్నీ వచ్చు. ఎప్పటినుంచో నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అందుకోసం వాటి కోసం నేను భయపడను. ఇదే చాకు పెద్దోడి దగ్గర ఉన్నట్టయితే నేను భయపడతాను. ఎందుకంటే వాడికి ఇటువంటి వర్క్స్ అసలు ఏమీ రావు కాబట్టి భయపడుతూ ఉంటాను. కళ్ళు కనబడట్లేదు. ఏం కనబడుతుందా? నీ కళ్ళు కనబడట్లేదు. నీ నోరే కనబడుతుంది. అవునా? ఇప్పుడు నీ కనబడుతుంది. కనబడుతుందా? బొర్ర కనబడుతుంది. ఇక్కడ వీడియో బ్యాక్ కెమెరా పెట్టయితే నేను షూట్ చేస్తున్నాను. అంటే వీడియో అలా వస్తుందో కూడా నాకు తెలీదు. ఎందుకంటే కెమెరా బ్యాక్ సైడ్ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను చూసుకోలేదు. చిన్నోడు వెళ్ళి చూసి చెప్పి సెట్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ వీడు చాకు తీస్తున్నాడు కదా! ఇది అయితే షార్ప్‌గా ఉంటుందని చెప్పేసి అయితే వాడిని తిడితే పెట్టేశాడు. అంటే ఇది షార్ప్‌గా ఉంటుంది కాబట్టి నేను జాగ్రత్తగా పెట్టాను. అది షార్ప్ ఉండదు కాబట్టి బయట పెట్టాను. అది నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే నేను చేసేసాను. ఏ తల్లికన్నా సరే తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల కోసం తెలుసు కదా! వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా చూసుకోవాలని చెప్పేసి. అంటే చాలా వీడియోస్‌లో చూస్తూ ఉంటానండి. నా వీడియోస్‌కేమి కామెంట్స్ రావు గానీ చాలా వీడియోస్‌లో చూస్తూ ఉంటాను. మీ పిల్లలు అలా చూస్తున్నావు, ఇలా చూస్తున్నావు, అలా పెడుతున్నావు గటా అని చెప్పేసి పెడుతూ ఉంటారు కామెంట్స్ అనేవి. ఎవరి పిల్లల్ని ఎవరు చూసుకోరండి. అంటే వీడియోస్‌లోనే కాదు ఫ్యామిలీ పరంగా కూడా అంటారు. వాళ్ళ పిల్లలు చూడు చదువుకుంటారు, వాళ్ళ పిల్లలు చూడు అంత బాగుంటారు, వాళ్ళ అమ్మ పెడుతుంది, చూసుకుంటుంది గటా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా! అంటే నా విషయంలోనే కాదు చాలామంది విషయంలో జరుగుంటుందని చెప్పేసి అయితే అంటున్నాను. నా విషయంలో కూడా జరిగింది. అంటే మిగతా వాళ్ళ విషయాల్లో కూడా జరిగే ఉంటుందో లేదో నాకు కామెంట్ చేయండి. వీడిక్కడ బత్తాయి రసంలో వాటర్ వేసి కలిపేసాడండి. అంటే ఈడికి ఎక్కువగా అనిపించాలి. నేనైతే నేచురల్‌గా నార్మల్‌గానే ఇచ్చేస్తాను. వాటర్ అస్సలేం కలపను. వాడికి అలా కాదు ఎక్కువుండాలి. నేను అలా ఇలా వచ్చేసరికి వాటర్ వేసి కలిపేసాడు. నెక్స్ట్ ఎవరి పిల్లల్ని ఎవరు చూసుకోరండి. ఎవరైనా సరే చూసుకుంటారు. బాధ్యతగా చూసుకుంటారు. వాళ్ళకి భయం అంటే భయం అంటే ఏంటి? వాళ్ళు అల్లరి తగ్గాలి, గారాబం లేకుండా పెరగాలని చెప్పేసి భయపెడుతూ ఉంటారు. కొడతారు, తిడతారు. దానికే కొంచెం అంటే చూసేవాళ్ళేంటంటే కొట్టేస్తది, తిట్టేస్తది అని చెప్పేసి అంటూ ఉంటారు. అది గూడా పెద్దవాళ్ళే అంటారు. ఒక అంటే ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు ఉంటారు కదా! ఆళ్ళైతే అనరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా! వాళ్ళకి పిల్లలుంటారు కాబట్టి పిల్లల అల్లరి ఏంటో తెలుసు అందుకంటారు. ఇంక పెద్దవాళ్ళంటారా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు అలాగా కొట్టి పెంచుతారు. కాకపోతే వాళ్ళ ఏజ్ దాటిపోయింది కాబట్టి వాళ్ళకి అదంతా మర్చిపోయి మాలాంటి ఏజ్ వాళ్ళు అంటూ ఉంటారన్నమాట. అంటే ఇదన్నా ఎందుకు చెప్పానంటే, ఎవరైనా చూస్తే అర్థం చేసుకుంటారు కదా! అని చెప్పైతే అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. చేసుకోలేని వాళ్ళు ఇంకెంత చెప్పినా సరే చేసుకోరు. నెక్స్ట్ ఇక్కడేంటంటే అక్కడ పిల్లలకి బత్తాయి రసం తీసేసాను. నెక్స్ట్ పప్పయితే నానబెట్టాను. పప్పు కడుగుతూ ఓ పక్క పాలు పెట్టేసాను. ఏంటి అక్కడ గ్యాస్ మీద సేమియాకి కూడా పెట్టాను. ఇంకిక్కడేంటంటే పసుపు కొమ్ములున్నాయి. అవైతే ఆడించాలని చెప్పైతే తీసి పెట్టాను. ఇక్కడైతే గ్రైండర్‌లో ఆ పప్పు అయితే వేస్తున్నాను. ఇలాగ అన్ని పనులు చకచకా చేసుకుంటూ ఉంటే చకచకా అయిపోతుంది. అంటే టైం ఎక్కువ పట్టదు. వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటే ఒక పని చేసుకొని మళ్ళీ వెళ్ళి కూర్చొని లేకపోతే ఫోన్ చూసుకొని, టీవీ చూసుకొని చేస్తే వర్క్స్ అన్నీ అలా ఉండిపోతాయి.
నాకు గూడా ఒకప్పుడు బద్ధకం పెరిగిపోయింది. వీడియోస్ పెట్టిన తర్వాత లైవ్‌లో ఒకటి ఎళ్ళడం వచ్చినప్పుడు అదే వెళ్ళేదాన్ని గదా! అప్పట్లో బద్ధకం పెరిగిపోయి ఏ పనులు గూడా నేను టైం చేసుకునేదాన్ని గాదు. అప్పుడు చిరాకొచ్చేది. మళ్ళీ చేసుకుంటున్నాను. మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్ ఏదైనా వచ్చినప్పుడు గూడా ఒక్కొక్కసారి మానేస్తుంటే నెక్స్ట్ డేకి వర్క్ ఎక్కువైపోతుంది. ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే బెటర్ అని చెప్పేసయితే నేను అనుకుంటూ ఉంటాననమాట. అనుకున్నవన్నీ జరగవు. మనం ఏదైనా సరే అనుకుంటాం కదా! అవన్నీ జరగవండి. అనుకోలేనివి గూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పాలు చూసుకుంటూ గూడా నేను ఇంకా పప్పు వేస్తున్నాను పాలు పొంగిపోతాయని చెప్పేసి, ఇంకా అక్కడ గ్రైండర్‌లో పప్పు వేశానా, ఇక్కడ ఇదంతా గూడా క్లీన్ జేస్తున్నాను. ఇది క్లీన్ చేస్తూ గూడా మళ్ళీ పిల్లలకైతే అన్నం పెట్టాలి. ఇక్కడ పాలు తీసేసి కొన్ని మిగతాయి సేమియాకని చెప్పేసి ఉంచేస్తున్నాను. ఇచ్చేయి. ఎళ్ళు ఇచ్చేసొచ్చేయి. నెక్స్ట్ ఇక్కడ మా చిన్నోడొచ్చాడండి. బయట అదే ఏదో ఒక వస్తువు తీసుకొచ్చి ఇచ్చేనా అని చెప్పి ఎళ్ళెళ్ళెళ్ళెళ్ళు ఇచ్చేనా అని చెప్పేసి అంటున్నాడు. ఇచ్చేయి అని చెప్పి అంటున్నాను. మీకు అర్థం కాకపోవచ్చు. వాడికి అన్నీ గూడా క్లియర్‌గా ఉండాలని చెప్పేసి అన్నాను కదా! అంటే వేరే వాళ్ళ వస్తువు మా ఇంట్లో ఉన్నప్పుడు ఆ వస్తువు వాళ్ళకి ఇచ్చేయాలి. అప్పటి వరకు వాడికి నిద్ర పట్టదు. ఇచ్చేనా అని చెప్పేసి అంటున్నాడు. మార్నింగే తీసుకొచ్చాను. ఇప్పుడు ఇచ్చేనా అని చెప్పి అంటున్నాడు. అదే జరిగేది. చూసారా? నేను ఆ వంటగదిలో అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ వీళ్ళు చేసిన పని ఎలా చేసేసారో. నా డ్రెస్‌నైతే ఇగ్నోర్ చేసేయండి. మొత్తం తడిచిపోయింది పప్పు కడిగిన తర్వాత. ఇంకా ఫ్రెష్ అయ్యే వరకు కూడా అంతే. వీళ్ళ పని చూసేసరికి నాకు మతిపోయిందండి. ఇక్కడ భోజనం పెట్టేసాను. క్లాత్ అయితే వేస్తాను. వేసినా సరే మా చిన్నోడు దాని మీద అయితే తినడసల. దాని పక్కన గటా పాడేస్తూ, వేసేస్తూ ఉంటాడు. ఇంకా క్లాత్ వేసేసి, పెట్టేసి వాళ్ళకి అన్నం పెట్టేసి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా బాక్స్‌లో ఉంటాయి. అవన్నీ కూడా తీసుకొని ఆడేస్తారు. కాకపోతే మళ్ళీ పెట్టరు. వాళ్ళు ఎటువంటివేమన్నా చేయరు గానీ, నేను మట్టికి ఏదన్నా సరే, ఏ పనైనా సరే కరెక్ట్ టైం చేయకపోతే ఇంకా నన్ను తింటా ఉంటారు అక్కడ. చిరాకుగా ఉంది. చెయ్యి, చెయ్యి అని చెప్పేసి. వాళ్ళు చేసినా సరే నేనే అంటే వాళ్ళు ఎలా పడితే అలా చేసినా సరే నేనే శుభ్రం చేయాలి. వాళ్ళు చేయరు. అది. నెక్స్ట్ వర్క్స్ అన్నీ గూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంక ఇక్కడ సేమియా కాసాను కదా! ఆ రోజైతే మాకు వారము. అండ్ హస్బెండ్ గూడా ఇంకా భోజనంకి రానని చెప్పేసి తన్నారు. సర్లే నేనే కదా అని చెప్పి సేమియా అయితే కాసాను. దీంతో సరిపెట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇదిలా ఉంది ఏంటి అని చెప్పి అనుకుంటారేమో. దీంట్లో బరిసినూక వేసాననుకుంటా. అదే వేశాను. నాకస్సలు గుర్తులేదండి. ఎప్పుడో 5 మంత్స్ అయిపోయింది కదా! అంటే సేమియాలు అండ్ బరిసినూక కూడా ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదండి ఈరోజుటి వ్లాగు. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్. ప్రసన్న టేక్ కేర్. సీ యూ.